ఇక కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఒకవైపు 2.5 ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు, మరోవైపు వయసు పరిమితి దాటిపోతుందని ఆవేదన. రేవంత్ సర్కార్ చేసిన మోసంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు నిరుద్యోగులు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాని ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోసం నయవంచనకు కేరాఫ్గా నిలుస్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నిరంకుశ పాలన చేస్తోంది. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వంపై నిరసనల పర్వమే కొనసాగుతుంది. 2 లక్షల ఉద్యోగాలంటూ జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను కూడా నిట్ట నిలువున మోసం చేసింది రేవంత్ సర్కార్. 2.5 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటోందని ప్రభుత్వంపై యువత దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల ముందు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న మోసం కనిపించడం లేదా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మాయమాటలు ఆపేసి తక్షణమే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు. ఒక జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా వాళ్ళ దగ్గరికి కనీసం పోయి వినతి పత్రం ఇచ్చి మా నిరుద్యోగ సమస్యలు వినండి, నేను 30 మంది 20 మంది నిరుద్యోగులు చనిపోయారు, దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి నిరుద్యోగులు మోసపోయారు అంటే వినతి పత్రం ఇచ్చే పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా మీరు ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేయండి. మీరు 70 సార్లు 80 సార్లు ఢిల్లీకి పోయారు, కనీసం నిరుద్యోగులతోటి 2 నిమిషాలు చర్చించి మాతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా మీరు ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు మోసాలతోనే పాలన నెట్టుకొస్తోందని రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఫైరవుతున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో భర్తీ చేసిన 50,000 పోస్టులనే ఒక మంత్రి 70,000ని, మరో మంత్రి 80,000ని, ఇంకో మంత్రి 1,00,000 పోస్టులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2023 చివరిలో అయితే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ మీరిచ్చినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న రేవంత్ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందో నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వెంటనే ఒక 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగులు ప్రతి నిరుద్యోగ అంటే తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులు ప్రతి ఇంట్లో వాళ్ళ అమ్మన ఓటు, నాన్న ఓటు, తమ్ముల ఓట్లు, అందరి ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంత అంటే భారీ మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఎటు పోయిందో ఇప్పటివరకు అర్థం కాలేదు. కేరళ రాష్ట్రంలో కూడా ప్రచారం ఏం చేస్తుందంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రలోభ చెప్తున్నాను అనమాట. 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండు? రీసెంట్గా అసెంబ్లీలో 16,900 ఇచ్చారని చెప్పి మళ్ళీ రిటర్న్ కేరళలో కూడా ఆ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నాం 70,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చామని. మళ్ళీ మా పాలన బాగుంది, 6 గ్యారెంటీ మేము అన్ని ఇచ్చామని. ఎంత మోసం అంటే పచ్చి మోసం. అరే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి స్వామి అంటే ఇప్పుడు వరకు లేదు. ఆ నిరుద్యోగ వృత్తి లేకపోయే 2 లక్షల ఉద్యోగాలు లేదు. సరే అని ఇస్తారా అంటే త్వరలో అంటా ఉన్నారు. ఎన్ని రోజులని త్వరలో? ఇది మాత్రం చెప్పకండి, త్వరలో మాత్రం చెప్పకండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధపు హామీలు చెప్పకండి. మీరు చెప్తే ఇచ్చినామో 16,000 ఇచ్చినామంటూ అది చెప్పుకుంటే తిరగండి. ఇప్పుడు వరకు ఒక ఉద్యోగాలు ఇవ్వలేదని 30 లక్షల నిరుద్యోగులకు తెలుసు. అసెంబ్లీలో కూడా నువ్వు అబద్ధపు మాటలు, ఒక సీఎం కుర్చీ మీద కూర్చొని అబద్ధపు మాటలు ఎంతవరకు కరెక్టు అని అడుగుతున్నాం మేము నిరుద్యోగులము. ఇదే కాదన్నా ముందు జరగబోయే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశతో లక్షలాది మంది యువత రోజులు లెక్క పెడుతున్నారు. కానీ నోటిఫికేషన్లు ఊసే ఎత్తకుండా క్యాలెండర్ల కొద్దీ సమయాన్ని దాటవేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2.5 ఏళ్లుగా పరీక్షల కోసం సిద్ధమవుతూ కోచింగ్ తీసుకుంటూ చివరికి వయసు పరిమితి దాటిపోతుందనే భయంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియదు. ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చే సమయానికి అర్హులమవుతామో లేదో అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆ రోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీడియాలు రాలేదా? మీ కాంగ్రెస్ నాయకులు రాలేదా? ఎంతమంది రాలే? ఎందుకు? మా సమస్య చెప్పుకోవడానికి కూడా మీరిచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాల హామీ మాకు ఇవ్వండి అయ్యా అని మేము వేడుకుంటున్నాం. ఈరోజు సిటీ సెంటర్ లైబ్రరీ పిల్లలు మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు? మీరు ఆ విధంగా భయపెట్టిస్తున్నారు, పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నారు. ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? ఇది కరెక్ట్గా అయిన పొజిషన్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగులుగా ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ మేము అడుగుతున్నాం. ఈ కాలయాపన కాకుండా దాదాపుగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మీరు ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలు ప్రూవ్ అయిపోయినాయి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది.
అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారి సాక్షిగా మేము క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఈరోజు మీరు ప్లేట్ తిప్పేసి అసలు ఏం మేము చెప్పలేదు 5 సంవత్సరాల తర్వాత చెప్తామని చెప్పారు. ఎప్పుడేస్తారు ఇంకా నోటిఫికేషను? ఎన్ని రోజులు మాకు ఈ ఆకలి బాధలు? మా విద్యార్థి మిత్రులందరూ నిరుద్యోగ మిత్రులందరూ ఏకమై ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎన్నికల జాబ్ క్యాలెండర్ ఒకటే కాదు, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని 2.5 ఏళ్లుగా యువతను మోసం చేసిందే రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో అన్ని వర్గాలను మాయమాటలతో మోసం చేసినట్లే నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మభ్యపెడుతోంది. దీంతో యువతలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. భృతి సంగతేమో కానీ కనీసం నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్పై ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి కొనసాగితే త్వరలో సీఎం ఇంటిని, సచివాలయంను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మీరిచ్చింది 16,300 ఉద్యోగాలని గతం నుంచి కూడా చెప్తున్నాం. 1,83,000 ఉద్యోగాలు ఇంకా మాకు బాకీ ఉన్నారు. 1,83,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారని అడుగడుగు చెప్తుంటే అడుగడుగున అరాచకాలు చేస్తూ తెలంగాణలో ఉన్నట్టు నిరుద్యోగుల పైన మీ దమనకాండ కొనసాగిస్తూ చివరకు దేవాలయం లాంటి అసెంబ్లీలో నిజం తర్వాత నిగ్గు తేలింది. ఇప్పటికైనా మీరు చేసిన ఈ నయవంచనకు ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, నయవంచనకు మేము తీసుకుపోయే కార్యక్రమాలకు బాధ్యులు అవుతారు. ఆ తర్వాత ఈ 16,000 అంటే మీతో 1,84,000 మా బాకీని తీర్చే వరకు ముఖ్యమంత్రి, మంత్రులు అట్లానే ఎమ్మెల్యేల మెడలు వంచైనా మేము సాధిస్తాం. బరాబరి సీఎం ఇల్లు ముట్టడిస్తాం. చల కోడంగల్ అనే ప్రోగ్రాం కూడా తీసుకుంటాం. తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నిరుద్యోగులంతా చాలా ఆవేదనతో ఉన్నారు. అలాగే ఉక్రోషానికి గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగుల మీద ఏమాత్రం సోయిన ప్రభుత్వం అయితే ఇప్పటికన్నా నోటిఫికేషన్స్ అన్నీ 2 లక్షల ఉద్యోగాలన్నీ మీరు భర్తీ చేయాలి, నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేయాలి వెంటనే. లేకపోతే మాత్రం ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. నిరుద్యోగులమందరం కూడా నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను రేవంత్ సర్కార్ మోసం చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనే నిర్ణయం యువత తీసుకున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేక మరింత ఆలస్యం చేస్తుందా అనేది వేచి చూడాలి.